హాయ్ ఫ్రెండ్స్, మహాభారతం అరణ్య పర్వంలోని ప్రథమ శ్వాసం 3 గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కౌరవ రాజ్యంలోని ప్రజలు నీ పాలన కోరుకుంటున్నారు అని భీముడు అన్నాడు. ధర్మరాజు, భీమా, నీ మాటలు ధర్మసమ్మతమే, కానీ నేను సభలో 12 అరణ్యవాసం, 1 అజ్ఞాతవాసం చేస్తానని చెప్పాను. క్షణిక సుఖాలను ఆశించి సత్యాన్ని ధర్మాన్ని విడవలేను. మనకు మేలు జరిగే వరకు వేచి ఉంటాను అన్నాడు. భీముడు, అన్నయ్య, మృత్యువు ఎప్పుడు మన వెంట పొంచి ఉంటుంది. ఈ జీవితాలు అశాశ్వతం కనుక శాశ్వతం అనుకుని వేచి ఉండుట తగునా? మరణించే ముందు పగ తీర్చుకోవాలి కదా అన్నాడు. శత్రువులపై ప్రతీకారం చేయాలని నా హృదయము తపిస్తుంది. నా తమ్ముల యొక్క ద్రౌపది యొక్క దుఃఖం తీర్చడం కూడా నా ధర్మమే. క్షేత్రధర్మం ప్రకారం యుద్ధం చేస్తాము. అడవిలో 12 గడపవచ్చు. ధర్మరాజు భీమునితో, భీమా, నీకు పాండిత్యం, పరాక్రమం, దర్పం ఉన్నాయి కనుక నేను చెప్పేది ఆలోచించు. కౌరవులతో యుద్ధం సామాన్యమైనది కాదు కనుక బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. దూకుడు తగదు. అప్పుడే మనకు దైవం అనుకూలిస్తాడు. రాజసూయ యాగంలో మన చేత ఓడింపబడిన రాజులంతా కౌరవ పక్షాన చేరారు. కర్ణుడు మహావీరుడు, కవచకుండలధారి. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుల వంటి మహాయోధులకు మన పట్ల విరోధం లేకున్నా ధర్మాన్ని అనుసరించి దుర్యోధనుని పక్షాన యుద్ధం చేస్తారు. వారిని ముందుగా జయించి కానీ దుర్యోధనుని జయించలేము కనుక యుద్ధానికి ఇది తగిన సమయం కాదు అని చెప్తుండగా వ్యాసుడు అక్కడికి వస్తాడు. ధర్మరాజు వ్యాసుని సాదరంగా ఆహ్వానించి సత్కరిస్తాడు. ధర్మరాజా, నీ మనసులో ఉన్న చింతను గుర్తించి ఇక్కడికి వచ్చాను. నేను నీకు ప్రతిస్మృతి అనే విద్యను నేర్పిస్తాను. దానిని నీవు అర్జునునికి ఉపదేశించు. దాని ప్రభావంతో అర్జునుడు అధికంగా తపస్సు చేసి దేవతలను మెప్పించి దివ్యాస్త్రాలను సంపాదిస్తాడు. మీరు ఈ అడవిని విడిచి వేరే అడవికి వెళ్ళండి అని చెప్పాడు. అర్జునునికి వ్యాసుడు ఉపదేశించిన ప్రతిస్మృతి అనే విద్యను ఉపదేశం చేస్తాడు. అన్న అనుమతి తీసుకుని అర్జునుడు తపస్సు చేయడానికి గంధమాదన పర్వతం చేరుకున్నాడు. అక్కడ ఒక ముసలి బ్రాహ్మణుడు అర్జున్ని చూసి, వీరుడా, నీవు ఎవరు? ఇక్కడ ఎందుకు ఉన్నావు? ఇక్కడ శాంత స్వభావులైన బ్రాహ్మణులు తపమాచరించే ప్రదేశం. బ్రాహ్మణి రూపంలో ఉన్న ఇంద్రుడు అర్జునుడికి ప్రత్యక్షమయ్యాడు. అర్జున, నీ ధైర్యానికి మెచ్చాను. నీకేమి కావాలో కోరుకో అని అన్నాడు. అర్జునుడు, నాకు దివ్య అస్త్రాలు కావాలి అన్నాడు. నాకు దివ్యాస్త్ర సంపద కావాలి, అవి నాకు ప్రసాదించండి అన్నాడు. ఇంద్రుడు, అలా అయితే ముందు నీవు పరమశివుని గురించి తపస్సు చెయ్యి అన్నాడు. వెంటనే అర్జునుడు ఇంద్రకీలాద్రికి వెళ్ళి అక్కడ శివుని గురించి ఘోర తపస్సు మొదలు ఆరంభించాడు. పరమశివుడు అర్జున్ని పరీక్షించదలిచాడు. ఒక కిరాతుడి వేషంలో అర్జుని దగ్గరికి వచ్చాడు. అక్కడ ముఖాసురుడు అనే రాక్షసుడు అర్జున్ని చంపడానికి పంది రూపంలో వచ్చాడు. అర్జునుడు ఆ పందిని బాణంతో కొట్టాడు. అదే సమయంలో కిరాతుని వేషంలో ఉన్న శివుడు కూడా పందిని కొట్టాడు. 2 బాణాలు తగలగానే ఆ పంది ప్రాణాలు వదిలింది. అర్జునుడు కిరాతునితో, నేను కొట్టిన జంతువును నువ్వు ఎందుకు కొట్టావు? వేటలో అలా కొట్టకూడదన్న ధర్మం నీకు తెలీదా అన్నాడు. ముందు నేను కొట్టిన బాణంతో ఆ పంది చనిపోయింది. నువ్వు కొట్టినట్లు చెప్పుకోవడానికి సిగ్గులేదా? నీకు ధైర్యం ఉంటే నాతో యుద్ధానికి రా అన్నాడు శివుడు. అర్జునుడు శివుని మీద బాణవర్షం కురిపించాడు. కానీ శివుడు చలించలేదు. అర్జునునికి ఆశ్చర్యం వేసింది.
ఇతను సామాన్యుడు కాదు, దేవేంద్రుడైన పరమశివుడైన అయి ఉండాలి అని అనుకున్నాడు. కానీ ఈ కిరాతకుడు నాపై వేసిన బాణాలు నన్ను బాధిస్తున్నాయి. ఇవి దివ్య అస్త్రాల వలె ఉన్నాయి అని మనసులో అనుకున్నాడు. మరలా బాణం వేయడానికి గాంధీవం తీసుకున్నాడు. అతని చేతిలోని గాంధీవం అదృశ్యం అయ్యింది. ఇక ఇరువురు ద్వంద్వ యుద్ధానికి దిగారు. శివుని దెబ్బలకు తాడలేని అర్జునుడు మూర్ఛపోయాడు. శివుడు తన నిజరూపం ధరించాడు. అర్జునుడు శివునికి నమస్కరిస్తూ అనేక విధాల స్తుతించాడు. పరమశివ, నిన్ను సామాన్యుడిగా ఎంచి నీతో యుద్ధం చేశాను, నా తప్పు మన్నించు అన్నాడు. అర్జున, నిన్ను క్షమించాను. నీవు సామాన్యుడివి కాదు. పూర్వజన్మలో నీవు నరుడు అనే దేవ ఋషివి. ఇదిగో నీ గాంధీవం. ఇంకా ఏదైనా వరం కోరుకో అన్నాడు. అర్జునుడు, తయంబక, నాకు పాశుపతం అనే అస్త్రం ప్రసాదించు. ఈ లోకంలో బ్రహ్మశిరం, పాశుపతం మహా అస్త్రాలు. శత్రు సంహారానికి అవి అవసరం కనుక నాకు వాటిని ప్రసాదించు అన్నాడు. ఈశ్వరుడు సంతోషించి అర్జునుడికి పాశుపతాన్ని మంత్ర, జ్ఞాన, జప, హోమ పూర్వకంగా పాశుపతాస్త్రం సంధానం, మోక్షణము, సంహారం సహితంగా అర్జునుడికి ఉపదేశించాడు. శివుడు అర్జునునితో, అర్జున, ఈ పాశుపతాన్ని అల్పులపై ప్రయోగిస్తే జగత్తును నాశనం చేస్తుంది. ఈ దివ్య అస్త్ర ప్రభావంతో నీవు అఖిల లోకాలను జయిస్తావు అని చెప్పి అంతరార్థం అయ్యాడు. పరమశివుణ్ణి చూసినందుకు అర్జునుడు సంతోషించాడు. పరమశివుని స్పర్శతో అర్జునుని శరీరం దివ్య కాంతితో ప్రకాశిస్తుంది. ఈ విషయం తెలుసుకుని ఇంద్రుడు, కుబేరుడు, యముడు, వర్ణుడు, అశ్విని దేవతలతో కలిసి అర్జునుని వద్దకు వస్తారు. అర్జున, నీ పరాక్రమానికి మెచ్చి నీకు వరమివ్వడానికి వచ్చాము అన్నాడు ఇంద్రుడు. యముడు తన దండాన్ని అర్జునునికి ఇచ్చాడు. వర్ణుడు వరుణ పాశాలను, కుబేరుడు కుబేరాస్త్రాన్ని దానం చేస్తారు. అర్జునుడు వారిని దర్శించినందుకు వారిచ్చిన అస్త్రాలకు పరమానందం చెందాడు. దేవేంద్రుడు అర్జునుడికి రథం పంపి ఇంద్రలోకానికి ఆహ్వానించాడు. తెలుసుకున్నారు కదండి, మహాభారతం అరణ్య పర్వంలోని ప్రథమ శ్వాసము 3. మరలా మహాభారతం అరణ్య పర్వంలోని ప్రథమ శ్వాసము 4తో వస్తాను. ధన్యవాదాలు.